కథ కృష్ణాయ వాసుదేవాయ నమః. జీవితాన్ని మార్చిన జపం. కథ ప్రారంభం. ఒక చిన్న గ్రామంలో ఒక యువకుడున్నాడు. పేరు రఘు. చదువులో తెలివైనవాడు. కాని జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ. ఉద్యోగం రావడం లేదు. అమ్మా నాన్న ఆశలు వేల్లోనుకున్నాయి. రఘు ఒత్తిడిలో మానసికంగా కుంగిపోయాడు. ఒకరోజు రఘు రైల్వే స్టేషన్లో ఒంటరిగా కూర్చుని భావవేశంలో ఇలా అర్ధరాత్రి మాట్లాడుకుంటున్నాడు. నాన్నా, నాన్నా, మీరు వేసిన ఆశలను నెరవేర్చలేకపోతున్నాను. దేవుడు ఉంటే నన్నొకసారి చూసేలా చెయ్యి. అతని వెనకనుండి ఓ ముసలయ్య వచ్చాడు. జటాజూటం, కన్నుల్లో శాంతి. ఆయన చిరునవ్వుతో అడిగాడు, బిడ్డా, నీ మనస్సు గందరగోళంలో ఉంది. ఓ మహామంత్రాన్ని వినిపించనా? రఘు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు. మంత్రం? అది నన్నేం మార్చగలదండి? ఆ ముసలివాడు మృదువుగా అన్నాడు. ఈ ప్రపంచాన్నే మార్చినవాడు నీ జీవితాన్ని ఎందుకు మార్చలేడు? ఓం కృష్ణాయ వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ హృదయముతో జపించు. మార్పు ప్రయాణం. ఆ రాత్రి రఘు ఇంటికి వచ్చాక మొదటిసారి మంత్రం జపించాడు. తొలిసారిగా హృదయంలో ప్రశాంతత కనిపించింది. రోజూ 108 సార్లు జపించడం మొదలెట్టాడు. కొన్ని రోజుల్లో అతని స్వభావం మారిపోయింది. కోపం తగ్గింది, భయం తరిగింది, నమ్మకం పెరిగింది. వాడు ఇప్పుడు ఇలా తన తల్లితో మాట్లాడుతున్నాడు. అమ్మా, దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వలేదంటే బాధగా ఉంది. కాని ఇప్పుడిప్పుడే నామీద నాకు నమ్మకం కలుగుతోంది. ఈ మంత్రం నన్ను నాలోనే ఆలోచింపజేస్తోంది. విజయవంతమైన దివ్యక్షణం. ఒకరోజు రఘు ఇంటికే వచ్చిన ఓ ఆధ్యాత్మిక సంస్థా అధికారి. వాళ్ళకి ట్రాన్స్లేషన్, రచన పనులకు యువకుడు కావాలన్న అవసరం. రఘు దరఖాస్తు చేశాడు. ఇంటర్వ్యూలో ప్రశ్న, మీ శక్తిని పెంచింది ఏమిటి? రఘు నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఓం కృష్ణాయ వాసుదేవాయ నమః. నా మనస్సుని మార్పు చేసిన శబ్దబలం. ఆయన ఆశ్చర్యపోయాడు. వెంటనే ఉద్యోగం ఫిక్స్ అయింది. అది ఒక చిన్న ఉద్యోగం కాదు, భవిష్యత్తున తన రాతను రాసే మార్గమయింది. కథ ముగింపు. మారిపోయిన జీవితం. 1 సంవత్సరం తర్వాత రఘు ఓ యూత్ స్పిరిచువల్ మోటివేషన్ గ్రూపు ఏర్పాటు చేశాడు. 10,000 మందికి పైగా యువత అతని మాటలు వింటున్నారు. అతను చివరిగా స్టేజ్పై ఇలా చెబుతున్నాడు, మన లక్ష్యం ఎంత దూరమైనా మన మనసు శుభ్రమైతే చేరుకోవచ్చు. దానికోసం నా మార్గదర్శకుడు ఓం కృష్ణాయ వాసుదేవాయ నమః. ఈ మంత్రం వల్ల నాకు లభించిన శాంతి మీరు కూడా పొందగలరు.